యాంకర్ రష్మి గౌతమ్ తాజాగా తన కో యాంకర్ ప్రదీప్పై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. వీటిలో రష్మి సుధీర్పై పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు సుధీర్తో పరిచయం జబర్దస్త్లోకి వచ్చిన తర్వాత జరిగిందని, ప్రదీప్తో మాత్రం అంతకు ముందు నుంచే పరిచయం ఉందని, సో సినిమాలో నటించే అవకాశం వచ్చినా మొదటిగా ప్రదీప్ విషయంలోనే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తా అని తెలిపింది. అలాగే ప్రదీప్కు నాకు మంచి బాండింగ్ ఎప్పటి నుంచో ఉందని, అతను మంచి ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ముద్దు, వార్నింగ్, చెంపదెబ్బ అనే ప్రశ్నకి హైపర్ ఆదికి చెంపదెబ్బ ఇస్తాను, సుధీర్కి వార్నింగ్, ప్రదీప్కి ముద్దు పెడతాను అంటూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక ఫైనల్గా తన పెళ్లిపై తనకి ఎలాంటి వాడు భర్తగా కావాలి అనే వాటికి కూడా సమాధానం ఇచ్చింది రష్మి గౌతమ్. ఇది మాత్రం ఒకంత ట్విస్ట్ అనే చెప్పాలి. అసలు తనకి పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు, సో ఎలాంటి భర్త రావాలని నేను కోరుకోవడం లేదు అంటూ తన పెళ్లిపై తేల్చేసింది. దీంతో తన విషయంలో కూడా రష్మి మంచి క్లారిటీగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం అయితే రష్మి తన టెలివిజన్ షోస్తోనే బిజీగా ఉంది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే లేదు.